హాయ్ తెలుగు వాకిట్లో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టుడే హెడ్లైన్స్. లీకేజీ బిల్లుకు ఆమోదం. లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ. భయంతోనే సభకు అమిత్ షా రాలేదు. రాహుల్ విపక్ష నేత అనేది అవగాహన రాహిత్యం. జితేంద్ర సింగ్ రాజ్యసభలో వందే మాతరం బిల్లుకు సమ్మతి. హోంశాఖలో కొలువుల జాతర. 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్ జారీ. త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం. ప్రధానను దించినట్లే ప్రభుత్వాన్ని మార్చేస్తాం. అభిజిత్ దీప్కే హెచ్చరిక. 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమన్వయ కమిటీ సమావేశం. ప్రభుత్వానికి పార్టీకి మధ్య అంతరం లేకుండా చూడాలి. 2 లేదా 3 జిల్లాల డీసీసీ అధ్యక్షుల మార్పు. ఢిల్లీ సమావేశంలో నిర్ణయం. భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు. ఇన్స్టాలో పరిచయం. ఏదింపులతో నరకం. ట్రైనీ మహిళా ఐపీఎస్తో ఉదయ్ కృష్ణారెడ్డి అమానుష ప్రవర్తన. దర్యాప్తులో గుర్తించిన పోలీసులు చెంచులగూడ జైలుకు తరలింపు. ప్రాజెక్టులకు పాత తేదీలతో పాలనా అనుమతులు సెల్లవు. కేంద్ర ప్రభుత్వం 2021 ఆఫీస్ మెమోరాండం రద్దు. పర్యావరణంతో ముడిపడిన అంశాలలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు. ఇప్పటికే భారీ మొత్తాన్ని వెచ్చించిన వాటికి మినహాయింపు. తీర్పుతో తెలంగాణలో 3 ప్రాజెక్టులకు ఊరట. గోదావరిలో కదలిక. కృష్ణమ్మ పరుగులిక. నంది గాయత్రి పంప్ హౌస్ నుంచి మధ్య మానేరుకు నీటి విడుదల. దూరాల ఆధారంగా అన్ని ప్రాజెక్టులకు కూడా. శ్రీశైలంలో 823.7 అడుగులకు నీటి మట్టం. రైతుల్లో సిగురుతున్న ఆశలు. రేపటి వార్తలు రేపు.